నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ చేసేటప్పుడు మనం అందరం చేసే పని ఏంటి? ఒక 3 ప్రొసీజర్స్ ఆర్ 4 ప్రొసీజర్స్ కొన్ని ఫాలో అవుతాం కదా. ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి అని. సో కాల్డ్ మీ బిగ్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, చాలా మంది యూట్యూబర్స్ చెప్పుకుంటారు ఖచ్చితంగా ఈ 3 విషయాలను పాటించండి, ఈ 3 విషయాలను పాటిస్తే మీకు రిటర్న్స్ ఎక్కడికి పోవు, ఈ 3 విషయాలు మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతాయి. సో దాని గురించి మాట్లాడదాం. అవన్నీ మిత్స్, అవి ఏవి పనిచేయవు అని ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రూవ్ చేస్తాను. సో బేసిక్గా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియోని చూసే సెలెక్ట్ చేయండి. నెంబర్ 2, పోర్ట్ఫోలియో ఓవర్లాపింగ్ ఉండకూడదు అని చెప్తారు. అండ్ నెంబర్ 3, కుదిరితే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి, లేకపోతే ఈటీఎఫ్స్లో పెట్టుకోండి అని చెప్తారు. ఈ 3 విషయాలు కదా అందరూ మాట్లాడేది. మనం ఈ 3 విషయాలు ఫాలో అయిపోతే మన రిటర్న్స్ ఏం కావనే కదా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. సో వీటి వెనకాల ఉండే అసలు నిజమైన కండిషన్ ఏంటి అని గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ థింగ్, ఎక్స్పెన్స్ రేషియో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అనేది ఆ ఫండ్కి సంబంధించినటువంటి ఏఎం మీద నిర్ణయించబడేది ఎక్స్పెన్స్ రేషియో అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో ఒక 500 కోట్లు బేస్ చేసుకునే ఫండ్ అనుకోండి, వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో ఒకలాగా ఉంటుంది. అది 750 కోట్లు అయితే ఒక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, 5,000 కోట్లు అయితే ఒక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, 40,000 కోట్లు, 50,000 కోట్లు, ఇట్లా డిఫరెంట్ స్లాబ్స్ని బట్టి మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉండాలి అనేది సెబీ నిర్ణయించింది. అది మీరు నేను నిర్ణయం తీసుకునేది కాదు. ఎంత పెట్టాలి అనేది సెబీ డిసైడ్ చేస్తుంది. అది ఎంఫీ ఆ వెబ్సైట్లో కూడా మీకు డేటా కనిపిస్తుంది, ఏ బేసిస్ మీద మీకు ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి అనేది చాలా క్లియర్గా వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో దానికంటే దాటి ఉండకూడదు అనేది కొన్ని నియమాలు ఉంటాయి. సో ఎక్స్పెన్స్ రేషియో వల్ల మీ రిటర్న్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది సహజంగా అందరూ మాట్లాడేటువంటి ఒక మాట. ఇక్కడ నేను ఒక లాజిక్ మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎక్స్పెన్స్ రేషియో వల్ల మన ఫండ్స్ ఇంపాక్ట్ అవుతాయా, లేకపోతే ఆ ఫండ్లో ఉండే స్టాక్స్ వల్ల మన ఫండ్స్ ఇంపాక్ట్ అవుతాయా? ఇది కదా ఇక్కడ లాజిక్. మనం చెక్ చేయాల్సిన ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? అసలు ఫస్ట్ ఆ ఫండ్లో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ సెక్టార్కి ఎలోకేషన్ ఇచ్చారు, ఆ సెక్టార్లో ఏ స్టాక్స్కి ఎలోకేషన్ ఇచ్చారు, ఏ స్టాక్ ఎంతంత వెయిటేజ్ ఇచ్చారు. ఇది కదా ఫండ్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది. ఎక్స్పెన్స్ రేషియో అసలు ఫండ్ పర్ఫార్మెన్స్ని ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం, ఒక ఫండ్ ఉంది, దాంట్లో అసలు ఎలోకేషన్ వర్స్ట్గా ఉంది, దాని ఎక్స్పెన్స్ రేషియో చాలా చీప్గా ఉంది, అయినా తీసుకుంటారా? ఇప్పుడు అది పర్ఫామ్ చేయదు, కానీ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటారా? ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో బేసిక్గా మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడైతే ఫండ్ ఎలోకేషన్ బాగుందో, మంచి సెక్టర్ ఎలోకేషన్, మంచి స్టాక్ సెలెక్షన్, నెక్స్ట్ ఎకానమీకి అనుకూలంగా ఏది పరిగెట్టే అవకాశాలు ఉంటాయి, దీని బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అరే ఇప్పుడు నేను ఒకటి దాంట్లో మంచి ఎలోకేషన్ ఉంది, కానీ వాడి దాంట్లో ఎక్స్పెన్స్ రేషియో వీడికంటే ఒక పాయింట్స్ ఎక్కువ ఉంది, నేను వాడి దగ్గర పెట్టుకుంటే వాడు ₹1 ఎక్కువ తింటాడు అని అనుకున్నావు అనుకో, నీకు రిటర్న్స్ రావు కదా. ఇక్కడ తప్పెవరిది? వాడు కరెక్ట్గానే ఫండ్ సెలెక్షన్ చేసి ఉండొచ్చు, వాడు చేసిన పనికి వాడు ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తుండొచ్చేమో ఆ ఒక పర్టికులర్ ఏఎంసీ ఏదన్నా, కానీ వాడు రిటర్న్స్ ఇస్తాడు కదా. మీరు చెక్ చేసుకోండి, రీసెంట్గా ఉన్న వాటిల్లో అన్ని ఎక్స్పెన్స్ రేషియోస్, లోయెస్ట్ నుంచి ఎక్స్పెన్స్ రేషియోస్ తీసుకోండి, దాని పక్కన రిటర్న్స్ అన్ని రాసుకుంటారండి. అసలు ఎక్స్పెన్స్ రేషియోస్కి రిటర్న్స్కి సంబంధం ఉండదు. లోయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే రిటర్న్స్ రావు అన్న విషయం ఎవరు చెప్పాడు? అది 100% అబద్ధం. నెంబర్ 2 మిత్, ఓవర్లాపింగ్. ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చే క్లయింట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది అడుగుతున్నారు. నిన్నైతే కామెంట్లో కూడా చూశాను, ఆ అడ్వైజర్ ఎవరు, అసలు నాలెడ్జ్ ఉందో లేదో, ఓవర్లాపింగ్ ఉంది అని. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ర్యాలీలో మనకి బ్యాంక్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని ఒక ఎస్టిమేషన్ ఉందనుకోండి. ఇప్పుడు ఫండ్ ఏ, ఫండ్ బి అని చెప్పి మనకు 2 ఉన్నాయి. ఓకే, ఫండ్ ఏ వాడు బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఫండ్ బి వాడు, అరే ఇప్పుడు నేను బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నా ఫండ్ వీడితో ఓవర్లాప్ అవుతుంది, జనాలు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టరు అని భయపడి ఇన్వెస్ట్ చేయకపోతే ఈ ఫండ్ బి వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు? ఏ సెక్టార్స్, ఏ స్టాక్స్ రిటర్న్స్ ఇస్తే అని నమ్ముతారో అక్కడ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటారు కదా. అండ్ నెంబర్ 2, ఇందులో ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు నేను ఒక 2 ఫండ్స్ కంపారిజన్ నేను ట్రై చేస్తాను, మీకు స్క్రీన్ అది ఇక్కడ ఇమేజ్ని పెట్టడానికి కూడా. బేసిక్గా ఎందుకు పేరే చెప్దాం, దాంతో నష్టం ఏం లేదు. వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ ఫండ్. సో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, 2 మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్సే.
సో బేసిక్గా స్కీమ్ ఏ ఏమో మోతిలాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఆ మోతిలాల్ మిడ్ క్యాప్ ఫండ్కి ఏమో మన స్కీమ్ ఏ ఏమో క్వాంట్ మిడ్ క్యాప్, స్కీమ్ బి ఏమో మనకు మోతిలాల్ మిడ్ క్యాప్. ఈ రెండింటికి మధ్యలో ఓవర్లాపింగ్ అనేది చాలా తక్కువ ఉంది, వెరీ లిమిటెడ్. అసలు చెప్పాలి అని అంటే ఓవరాల్గా కంపేర్ చేస్తే విత్ వెయిటేజ్ -2లో ఉంది, అసలు లేదని అర్థం. అసలు లేదు కదా. కానీ ఇక్కడ మీరు రిటర్న్స్ పరంగా చూసుంటుంటే అటు క్వాంట్ మిడ్ క్యాప్కి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి పోయిన సంవత్సరం, అదేవిధంగా మోతిలాల్ మిడ్ క్యాప్కి ఏ పరంగా రిటర్న్స్ వచ్చాయి. అరే ఈ రెండింటికి అసలు కోరిలేషన్ లేదు కదా అని చెప్పి మీరు గనక ఒక మోతిలాల్ మిడ్ క్యాప్లో 1 లక్ష, క్వాంట్ మిడ్ క్యాప్లో 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే సెక్టర్ అలొకేషన్స్ ఏం చూడకుండా ఓవర్లాపింగ్ ఉండకూడదు అని ఒక మిత్తుని బేస్ చేసుకుని కనుక విడివిడిగా పెట్టుంటే క్వాంట్ మిడ్ క్యాప్ ఏమో లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మోతిలాల్ మిడ్ క్యాప్ ఏమో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఓవర్లాపింగ్కి దానికి సంబంధం లేదు. ఓవర్లాపింగ్ అనేది ఓవర్లాపింగ్ అనేది ఎందుకు మాట్లాడతాము అని అంటే డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్లాపింగ్ మాట్లాడతాం. మనకు ఓవర్లాపింగ్ లేకపోతే పోర్ట్ఫోలియోస్ అనేవి డైవర్సిఫైడ్గా ఉంటాయి. సో మనం డైవర్సిఫికేషన్ బాగా చేసుకునేందుకు ఓవర్లాపింగ్ లేకుండా చూసుకోవాలని చెప్తాం. కానీ రిటర్న్స్కి ఓవర్లాపింగ్కి ఎటువంటి సంబంధం లేదు. దట్ ఈస్ మై పాయింట్. ఓవర్లాపింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లాపింగ్ ఉన్న ఫండ్స్నే తీసుకున్నా, రిటర్న్స్ ఇవ్వని ఓవర్లాపింగ్ ఫండ్స్ లేవా? రిటర్న్స్ ఇస్తూ ఓవర్లాపింగ్ ఉన్న ఫండ్స్ లేవా? ఎన్నో ఫండ్స్ విత్ ఓవర్లాపింగ్ మంచి మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. సో ఓవర్లాపింగ్ ఉంటే మనకి పోర్ట్ఫోలియో బాగోదని చెప్పిన ఎదో ఎవరు అసలు ఫస్ట్, అది కదా పాయింట్. అది తప్పు కదా. ఓవర్లాపింగ్కి రిటర్న్స్కి సంబంధం లేదు. ఓవర్లాపింగ్ విల్ ఓన్లీ టెల్ యూ అబౌట్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మాత్రమే, రిటర్న్స్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇంకో పాయింట్, ఈటీఎఫ్లో పెట్టండి, ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, ఇవి కదా మాట్లాడేది అందరూ. సో బేసిక్గా మనకి ఇక్కడ అగైన్ కంపారిజన్ మీరే చేసుకోండి, నేను చెప్పను. మన దగ్గర ఇండెక్స్ ఫండ్స్ ఒక 2 ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఒకటి ఉంది అనుకుందాం, మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఒకటి ఉంది అనుకుందాం. సో బేసిక్గా వాటి ఎక్స్పెన్స్ రేషియోస్ తక్కువ ఉంటాయి కదా, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆ 2 ఫండ్స్తో సేమ్ ఏఎంసీకి సంబంధించిన యాక్టివ్లీ మేనేజ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ని కంపేర్ చేయండి. ఇప్పుడు 3 ఇయర్ రిటర్న్ చెక్ చేయండి, 5 ఇయర్ రిటర్న్ చెక్ చేయండి, లాస్ట్ 6 మంత్స్ రిటర్న్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్లో మార్కెట్ పడ్డది కదా, 24% దాకా అట్లా పడ్డది కదా స్మాల్ క్యాప్. సో మీరు అదే మ్యూచువల్ ఫండ్ కూడా ఎంత పడుతుందో చెక్ చేయండి, ఏది యాక్టివ్లీ మేనేజ్. ఇప్పుడు నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ తోటి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చెక్ చేయండి, అంటే ఇండెక్స్ ఫండ్ తోటి స్మాల్ క్యాప్ రెగ్యులర్ స్మాల్ క్యాప్ ఫండ్ చెక్ చేయండి. సేమ్ మోతిలాల్తో కూడా చెక్ చేయండి, కంపారిజన్. అప్పుడు చెప్పండి. ఇప్పుడు బేసిక్గా ఇండెక్స్ ఫండ్ అని అంటే తప్పేం కాదు, ఇండెక్స్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ వెన్ కంపేర్ టు ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫండ్తో కంపేర్ చేస్తే కొంచెం అన్ప్రొఫెషనల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్. ఇది ఎట్లా ఉంటుంది మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఏదైతే వెయిటేజెస్ ఉంటాయో ఆ వెయిటేజెస్ ప్రకారమే వీళ్ళు ఇవ్వాలి, అంతకు మించి వాళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు కదా. సో బేసిక్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేరు కాబట్టి ఇండెక్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అలానే రియాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ద రియాలిటీ. అదే మీరు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్లో అక్కడ ఒక సిఐఓ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, రైట్, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఇట్లా ఒక పెద్ద టీం హార్డ్ వర్క్ చేసి మంచి మంచి స్టాక్స్ పిక్ కలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన వెయిటేజెస్ ఇచ్చి రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కడైతే యాక్టివ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఉంటారో అక్కడ కదా రిటర్న్స్ వచ్చేది. ఏ ప్రొఫెషనల్ లేని చోట రిటర్న్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మా ఇంటి పక్కన గవర్నమెంట్ బోర్డు ఉంది, అక్కడ పంపిస్తా, స్కూల్ ఫీజు లేదని చెప్పి అక్కడ పంపిస్తారా? లేదు రూపాయి ఖర్చు అయినా పర్లేదు ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి మంచి టీచర్స్ ఉండాలని చెప్పి ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు, ఎక్కడికి పంపిస్తారు? అది కదా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ఆర్ నాట్ బ్యాడ్, గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ నాట్ బ్యాడ్. సో పాయింట్ హియర్ ఈస్ వేర్ దెర్ ఆర్ ప్రొఫెషనల్స్ దేర్ విల్ బి గుడ్ రిటర్న్. అంతవరకే నేను చెప్పాలనుకుంది. మీరు ఏవైతే మిత్స్ ఫాలో అవుతున్నారో అవన్నీ కరెక్ట్ కాదు. ఈ 3 క్రైటీరియాస్ మీరు ఫాలో అవుతుంటారు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు, అవన్నీ ఖచ్చితంగా తప్పే. నేను తప్పు అని చెప్పడం ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేయండి. అసలు ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్స్పెన్స్ రేషియోకి రిటర్న్స్కి అసలు సంబంధమే లేదు. రిటర్న్స్ అనేవి డిపెండ్ అయ్యేది ఆ ఫండ్ ఇంటర్నల్స్ వల్ల, ఎక్స్పెన్స్ రేషియోకి సంబంధం లేదు. రెండోది వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం? ఓవర్లాపింగ్. ఇప్పుడు అసలు ఓవర్లాపింగ్ లేని ఫండ్స్ మనం 2 సెలెక్ట్ చేస్తే ఒకటేమో వీకర్ ఫండ్ అయింది, ఒకటేమో స్ట్రాంగర్ ఫండ్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఓవర్లాపింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద డైవర్సిఫికేషన్, కానీ రిటర్న్స్ ని డిస్క్రైబ్ చేయదు అది. అండ్ మూడోది వచ్చేసరికి ఈటీఎఫ్ బాగుంటాయా, లేకపోతే ఈటీఎఫ్ ఆర్ దిస్ వన్ ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయా, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ బాగుంటాయా అంటే yes, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ విల్ డూ ఆల్వేస్ గుడ్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీవన్. సో మిత్స్ ఫాలో కాకండి. అసలు ముందు మీరు ఫాలో అయ్యేటప్పుడు అవతల పర్సన్ చెప్పేటప్పుడు కొంచెం ఇట్లా లాజికల్గా ఆలోచించండి. అసలు రిటర్న్ అంటూ వస్తే కదా ఇప్పుడు మీ ఎక్స్పెన్స్ రేషియో కట్ అవ్వగానే కదా రిటర్న్స్ అని చూపించేది కూడా. సో మీరు కంపేర్ చేసుకోండి. ఎక్స్పెన్స్ రేషియో హై ఉన్నదానికి రిటర్న్స్ అంటే హై అని అంటే అట్లని కాదు,
సో అన్ని ఫండ్స్కి టాప్ టు బాటమ్ అన్ని ఫండ్స్కి చెక్ చేసుకుంటూ రండి. సో బేసిక్గా మీరు టాప్ అట్లీస్ట్ ఒక 10 ఫండ్స్ తీసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. కొన్నిటికి 0.7, 0.8, 1, 0.5, 0.45. సో 0.45 ఉంది, సహజంగా హైయెస్ట్ రిటర్న్ ఇవ్వాలి కదా, కానీ కాదు. 0.7 ఉన్నది ఇండస్ట్రీలో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది ఎక్స్పెన్స్ రేషియో. దానికి సంబంధం లేదు. దట్ ఈస్ మై పాయింట్. ఎక్స్పెన్స్ రేషియోకి రిటర్న్స్కి సంబంధం లేదు. వాళ్ళు పికింగ్ అప్ ఫండ్స్, చెక్ దేర్ ఇంటర్నల్స్, వాళ్ళ సెక్టార్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ ఏంటి, అది చెక్ చేయండి. ఓవర్లాపింగ్ డైవర్సిఫికేషన్ కోసం పనిచేస్తుందేమో కానీ ఎప్పుడైతే సైక్లికల్ ప్రాసెస్లో మార్కెట్ పైకి వెళ్తుందని అందరూ అనుకుంటారో ఓవర్లాపింగ్ సహజంగా వస్తుంది, అది రిటర్న్స్ అయితే ఇది జరగదు. సో దాన్ని కూడా పెద్ద పట్టించుకోకండి. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఆర్ ఫార్ బెటర్. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో యూ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.